హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు 2007లో వచ్చిన బిఫోర్ ద రెయిన్స్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఈ కథ 1930s కేరళ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. కథలో 3 ముఖ్య పాత్రలు ఉంటాయి. వారే హెన్రీ, డీకే నీలం అండ్ సంజన. హెన్రీ వచ్చేసరికి బ్రిటన్కు చెందిన ఇంజనీరు. కేరళ అడవుల్లో గుండా రోడ్డు మార్గం వేసేందుకు బ్రిటిష్ గవర్నమెంట్ నుండి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. ఆ ఏరియాలో రోడ్డు మార్గం వేయటం అనేది కొంచెం కష్టమైన పని. బట్ దాన్ని పూర్తి చేయగలిగితే హెన్రీకి చాలా డబ్బొస్తుంది. అందుకోసం హెన్రీ డీకే నీలం హెల్ప్ తీసుకుంటాడు. డీకే వచ్చేసరికి ఆ ఏరియాలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి, బాగా చదువుకున్నవాడు. హెన్రీకి డీకేకి మధ్య బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. ఈ రోడ్డు పూర్తయ్యాక దీనికి నీ పేరే పెడతాను అని డీకేకి హెన్రీ చెప్తూ ఉంటాడు. అలాగే హెన్రీ ఇంగ్లాండ్లో తయారైన ఒక పిస్టల్ను డీకేకు గిఫ్ట్గా ఇస్తాడు. డీకే దాన్ని చేతికి అందుకోగానే చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే అది తనకు చాలా లగ్జరియస్ గిఫ్ట్గా అనిపిస్తుంది. డీకేని ఆ ఏరియాలో కొంతమంది, నువ్వు బాగా చదువుకున్న వాడివి, లోకం తెలిసిన వాడివి, నీలాంటి వారు గనక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే చాలామంది నీ వెనక నడుస్తారు అని చెప్తూ ఉంటారు. కానీ డీకేకి దానిపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరు పరిపాలిస్తే ఏంటిలే, అందరికీ పని దొరికితే చాలు అనుకుంటాడు. హెన్రీ వెనక ఉంటే తన ఫ్యూచర్ బాగుంటుంది అనేది డీకే ఉద్దేశం. అందుకే మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోడు. హెన్రీకి రోడ్డు పనుల్లోనే కాకుండా పర్సనల్ విషయాల్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక మిగిలింది సంజన. హెన్రీ ఇంట్లో పని మనిషి. తనకు ఇష్టం లేకున్నా ఒకడినిచ్చి పెళ్లి చేస్తారు. వాడేమో చీటికి మాటికి తిడుతూ కొడుతూ ఉంటాడు. ఇలా ఉంటే హెన్రీ భార్య కొడుకును తీసుకొని 2-3 నెలలు ఉండి వచ్చేందుకు ఇంగ్లాండ్కు వెళ్తుంది. భార్య దూరంగా వెళ్లి ఒంటరిగా ఉన్న గ్యాపులో హెన్రీ గాలి సంజన వైపుకు వీస్తుంది. హెన్రీ నుండి వీస్తున్న గాలులు సంజనాను సెంట్రల్ ఏసీ మాదిరి తాకుతాయి. హెన్రీ మంచి రొమాంటిక్ పర్సను. తీయటి మాటలు చెప్పడంలో సిద్ధహస్తుడు. ఆ బలహీన క్షణాల్లో, ఆ ఒంటరితనంలో, నువ్వంటే నాకిష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా ఉండలేను అని తీయటి మాటలు చెప్తాడు. సంజనాకేమో హెన్రీ నోటి నుండి వస్తున్న తీయటి మాటలు ఇంకా మధురంగా అనిపిస్తాయి. ఇంట్లో చూస్తేనేమో ఇష్టం లేని మొరటు మొగుడు, ఎక్కడేమో తెల్లదొర. ఆటోమేటిక్గా తన సిచ్యువేషన్ హెన్రీకి అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. అలా ఇద్దరి మధ్య ఎఫైర్ స్టార్ట్ అవుతుంది. అది కాస్త ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇద్దరి మధ్య రొమాన్సు అంతరాయం లేని నిరంతర కార్యక్రమంలా సాగుతూనే ఉంటుంది. గ్యాప్ దొరికితే హెన్రీ అదే పనిలో ఉంటాడు. ఇక డీకేకి సంజనాకు హెన్రీకి మధ్య ఏం నడుస్తుందో అర్థమవుతుంది. గ్రామాల్లో కట్టుబాట్లు, ఆచారాలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో హెన్రీకి అవగాహన లేదు. సంజనాకేమో తెలిసిన హెన్రీ మోజులో ఉండి గుర్తుకు రావు. కాని డీకేకు అర్థమవుతుంది ఈ వ్యవహారం పెద్ద రచ్చ కాబోతుంది అని. అన్నీ తెలిసిన వారిద్దరి మధ్య ఉన్న వ్యవహారాన్ని ఆపకుండా మనకెందుకులే అన్నట్టు మౌనంగా ఉండిపోతాడు. అయితే డీకే ఊహించిన పరిణామాలు జరగటానికి ఎన్నో రోజులు పట్టదో. ఇంగ్లాండు నుండి హెన్రీ భార్య తిరిగొచ్చేస్తుంది. సంజన ఇక హెన్రీ తనను పట్టించుకోడేమోనని ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది. అది గమనించిన హెన్రీ మళ్లీ 4 తీయటి మాటలు చెప్పి సంజనాను బుజ్జగిస్తాడు. ఒకరోజు ఇద్దరూ అడవిలో రొమాన్స్ పూర్తి చేసుకుని వస్తుండగా ఎవడికంటో పడతారు. అయితే వాడికి సంజనాతో ఉన్న వ్యక్తి ఎవరో అర్థం కాదు. విషయం సంజన భర్తకు చేరుతుంది. అసలే పెళ్ళాన్ని ఊరికే హింసించేవాడు ఇక ఈ విషయం తెలిస్తే ఊరుకుంటాడా? ఎవడితో తిరుగుతున్నావో చెప్పమంటూ దారుణంగా కొడతాడు. కాని సంజన పేరు బయట పెట్టకుండా ఎలాగోలా భర్త నుండి తప్పించుకొని హెన్రీ వద్దకు చేరుకుంటుంది. గాయాలతో ఉన్న సంజనాను హెన్రీ ఎవ్వరికీ అనుమానం రాకుండా డీకే ఇంటికి తీసుకువెళ్తాడు. డీకే ఈ అక్రమ సంబంధం విషయం పంచాయతీకి వెళ్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో హెన్రీకి చెప్తాడు. సంజన కూడా తిరిగి తన భర్త వద్దకు వెళ్ళనంటుంది. హెన్రీ ఏం పర్లేదు, నీకేం జరగకుండా నేను చూసుకుంటాను అని సంజనాకు ధైర్యం చెప్తాడు. ధైర్యం అయితే చెప్పాడు గాని హెన్రీ విషయం ఎంత కాంప్లికేట్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే తన మ్యారేజ్ లైఫ్, మధ్యలోనే ఉన్న రోడ్డు పనులు, ఇలా టోటల్గా తన లైఫే రిస్కులో పడుతుంది.
అందుకని డీకేకి కొంత డబ్బిచ్చి సంజనాను ఇక్కడి నుండి దూరంగా పంపేయి అంటాడు. డీకే హెన్రీ చెప్పినట్టుగానే సంజనాను తీసుకువెళ్లి ఒక బోటెక్కిస్తాడు. సంజన హెన్రీ ఎప్పుడొస్తాడు అని అడుగుతుంది. డీకే హెన్రీ ఇచ్చిన డబ్బును సంజన చేతిలో పెట్టి ఇక హెన్రీ నిన్ను కలవడు అంటాడు. సంజన డీకే మాటలు నమ్మదు. హెన్రీ తనను ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. డీకే సంజనాతో నువ్వు ఎప్పటికైనా మేలుకో, అతడికి తన లైఫ్ తన భార్య బిడ్డలే ముఖ్యమని చెప్పి సంజనాను బలవంతంగా పంపించేస్తాడు. అయితే సంజన వెళ్ళినట్టే వెళ్ళి ఆ రాత్రి మళ్ళీ తిరిగొచ్చేస్తుంది. డీకేతో నువ్వు నాకు అబద్ధం చెప్పి పంపావు అని వాదిస్తుంది. ఎంతలో హెన్రీ అక్కడకు వస్తాడు. సంజన హెన్రీనే అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమించావా లేదా అని. హెన్రీకి కూడా సంజనాపై ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ప్రేమించడం లేదు అని చెప్తేనే తను ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది, గొడవ తీరిపోతుంది అని నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్తాడు. అది వినగానే ఇక సంజన నోటి నుండి మాట బయటికి రాదు. పక్కనే డీకేకి హెన్రీ గిఫ్ట్గా ఇచ్చిన పిస్టోల్ ఉంటుంది. అది కాస్త సంజన చేతికి తగులుతుంది. వెంటనే సంజన దాన్ని తీసుకొని తన గుండెలకు గురిపెట్టుకొని కాల్చుకొని చనిపోతుంది. రెప్పపాటులో జరిగిన హఠాత్ పరిణామానికి డీకే హెన్రీ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఎవరికంటైనా పడితే విషయం బయట పడుతుందేమోనని హెన్రీ సంజన బాడీని రాళ్లతో సహా గొడ్డలో పెట్టి కట్టి నదిలో పడేస్తాడు. ఇలాంటిదేదో ముందే జరుగుతుంది అని ఊహించిన ఆపలేకపోయాను అనే గిల్టుతో డీకే అంతే చూస్తూ ఉండిపోతాడు. హెన్రీ ఏమో ఇక జరిగిందేదో జరిగిపోయింది అని రోడ్డు వేసే పనుల్లో పడిపోతాడు. సంజన కుటుంబ సభ్యులేమో సంజన కనిపించట్లేదని అంతా వెతుకుతూ ఉంటారు. ఊళ్ళో సంజన మిస్ అయింది అనే విషయం పెద్ద గోలవుతుంది. కొన్ని రోజుల తర్వాత సంజన బాడీ నీటిలో తేలుతూ కనబడుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బాడీలో ఇంగ్లీష్ పిస్టల్ నుండి వచ్చిన బుల్లెట్ బయటపడుతుంది. ఆ పిస్టల్ను హెన్రీ డీకేకు గిఫ్ట్గా ఇచ్చాడు అని హయ్యర్ అఫీషియల్స్కు తెలుస్తుంది. హెన్రీని పిలిపించి ఊళ్ళో ఈ సంఘటన పెద్ద దుమారం లేపింది. చనిపోయింది నీ ఇంట్లో పని మనిషి, దీని వెనక నువ్వున్నా లేకున్నా మౌనంగా ఉండిపో. పోలీసులు నేరాన్ని డీకే మీద వేస్తారు. అప్పుడు మనకేం సంబంధం లేకుండా విషయాన్ని ఊళ్ళో వాళ్ళ మధ్య వాళ్లే తేల్చుకుంటారు అంటాడు. అది విని హెన్రీకి తన వల్ల డీకే ఇరుక్కున్నాడు అనే బాధ కలుగుతుంది. అయినా సెల్ఫిష్గా ఆలోచించి ఏం మాట్లాడకుండా చెప్పినట్టుగా సైలెంట్గా ఉండిపోతాడు. సంజన మిస్ అయ్యింది అన్నప్పటి నుండి హెన్రీ భార్య జరుగుతుందంతా గమనిస్తూనే ఉంటుంది. చివరకు తనకు అనిపిస్తుంది సంజన చనిపోవడానికి తన భర్తకు ఏదో సంబంధం ఉందని. హెన్రీని అడుగుతుంది. హెన్రీ కూడా ఇక నిజాన్ని దాచలేకపోతాడు. తనకు సంజనకు మధ్య జరిగిందంతా చెప్పేస్తాడు. అది వినగానే హెన్రీ చంప చెల్లుమనిపిస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హెన్రీని వదిలేసి తన కొడుకును తీసుకొని ఇంగ్లాండ్కు వెళ్ళిపోతుంది. ఇక సంజన బాడీలో దిగిన బుల్లెట్ డీకే పిస్టోల్ నుండే వచ్చిందని తెలుసుకున్న ఊరి జనాలు డీకేను కొట్టి పంచాయతీకి ఈడ్చుకెళ్తారు. డీకే నేను చంపలేదు అంటాడు, కానీ హెన్రీ గురించి చెప్పడు. డీకే నిజం చెప్తున్నాడో లేదో తెలుసుకునేందుకు వారి ఆచారాల ప్రకారం అన్ని టెస్టులు పెడతారు. డీకే అన్నింట్లోనూ పాస్ అవుతాడు. నేను చంపలేదు అని ప్రమాణం చేస్తాడు. అయితే ఆ ఊరి పెద్దల్లో ఒకరైన డీకే తండ్రి డీకేని అడుగుతాడు, నువ్వు చంపలేదు అని నాకు తెలుసు, కాని జరిగిన దానికి నీకు ఖచ్చితంగా సంబంధం ఉంది, అదేంటో చెప్పమంటాడు. దాంతో ఫైనల్లీ డీకే ఓపెన్ అవుతాడు. జరిగిందంతా చెప్పేస్తాడు. అది విన్న తన తండ్రి, జరిగిన దాంట్లో ముమ్మాటికి నీ తప్పుంది, ఇలా జరగకుండా నువ్వు ఆపగలిగినా ఆపకుండా నీ స్వార్థం కోసం నువ్వు మౌనంగా ఉండిపోయావు. నువ్వు చేసిన దానికి ఒక్కటే తీర్పు, అదే పిస్టోల్తో ఇదంతా జరగడానికి కారణమైన వాడిని వెళ్ళి చంపు, లేదంటే ఇక జీవితాంతం నువ్వు ఊరి నుండి కులం నుండి బహిష్కరించబడతావు అంటాడు. దాంతో డీకే పిస్టోల్ తీసుకొని హెన్రీని చంపేందుకు వెంట పడతాడు. అలా పరిగెడుతూ పరిగెడుతూ చివరకు వారు వేసిన రోడ్డు మీదకొచ్చి చేరుకుంటారు. హెన్రీకి అర్థమవుతుంది డీకే ఎందుకు తనను చంపడానికి వచ్చాడో. చంపేయి అన్నట్టు కళ్ళు మూసుకుంటాడు. అయితే వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా డీకే చంపలేకపోతాడు. హెన్రీతో ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని తనకు గిఫ్ట్గా ఇచ్చిన పిస్టల్ను హెన్రీ ముందే పడేస్తాడు.
వర్షం మొదలవుతుంది. కేవలం తన స్వార్థం వల్లే జరిగిన తప్పుకు పశ్చాత్తాపంతో హెన్రీ రోడ్డు మీదే తలపెట్టి ఏడుస్తూ ఉంటాడు. వర్షం ముగుస్తుంది. ఉద్యమకారులు జాతీయ జెండాను పట్టుకొని అదే రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటారు. డీకే అన్నింటినీ వదిలేసి, ముఖ్యంగా తన లోపల ఉన్న స్వార్థాన్ని కూడా వదిలేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేందుకు వారితో కలిసి వెళ్ళిపోతాడు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సయోనారా.